దేవుని వాక్య ధ్యానములో నుండి ఇద్దరిని గురించి ధ్యానము చేసుకుందాం. వారిలో ఒక వ్యక్తి భక్తిహీనుడు, ఇంకొక వ్యక్తి నీతిమంతుడు. సామెతలు 10వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వానికి దొరుకును. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన నా తండ్రి, నీకు స్తోత్రములనైనా. ఈ దినము భక్తిహీనులను గురించి, నీతిమంతులను గురించి మేము ధ్యానము చేసుకున్నటకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి నీకు స్తోత్రములనైనా. మేము నీ వాక్యపు వెలుగులో మా జీవితాలని పరిశీలన చేసుకుని ఏ స్థితిలో ఉన్నామోనని మమ్మల్ని మేము నీ వాక్యపు వెలుగులో చూసుకునే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు వాక్యమునకు పెట్టబడిన పేరు ఏమిటంటే భక్తిహీనుని భయము, నీతిమంతుని ఆశ. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భక్తిహీనుడు దేనికి భయపడతాడో అదే అతనికి కలుగుతుందంట. భక్తిహీనులు అంటే యేసు ప్రభు అంటే తెలుసు, కానీ భక్తి జీవితానికి దూరముగా నివాసము చేస్తూ ఉంటారు. మీరెవరు అని అన్యులు అడిగారనుకోండి, మేము క్రైస్తవులము అని చెప్తారు. అంతవరకు చాలా భక్తిగా ఉంటారు. కానీ ఆ భక్తిహీనులు యేసు ప్రభు చూపించిన దారిలో నడవరు. అయితే వారు దేనికి భయపడుతూ ఉంటారో అదే వారికి కలుగుతుందంట. అంటే కొంతమంది కొన్ని మాటల్ని ఎక్కువగా ధ్యానము చేస్తూ ఉంటారు. అంటే మాకు ఆపద వస్తుందేమో, మాకు అపాయం వస్తుందేమో, లేకపోతే మా జీవితంలో ఏదైనా చెడు జరుగుతుందేమోనని వారికి తెలియకుండానే ఏం చేస్తూ ఉంటారంటే దేవుణ్ణి మరచిపోయి వారికి వచ్చే, లేకపోతే వారికి ఆపదలు రాకపోయినా ఇలా వస్తాయేమోనని వాటిని గురించి ధ్యానము చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మన ఇంట్లో అబ్బాయి ఎగ్జామ్ రాసి వాడొచ్చి నేను ఎగ్జామ్ రాసి వచ్చానమ్మా అంటే కొడుకు మీద తల్లికి నమ్మకం ఉంటే ఏమంటుంది, ఎన్ని మార్కులు వస్తాయ్యా అంటది. వాడి మీద నమ్మకము లేకపోతే ఎన్ని పాస్ అవుతావు అని అడుగుతుంది. ఆ తల్లికి కలిగిన ఆలోచనను బట్టి, ఆమెకి కలిగిన భక్తిహీనతను బట్టి ఆ బిడ్డ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, తల్లి ఏమంటుంది తెలుసా, నాకు తెలుసురా నువ్వు ఫెయిల్ అవుతావని, నాకు తెలుసురా నువ్వు పాస్ అవ్వవు అని
వారు ఎక్కువగా దేనిని ధ్యానము చేస్తారంట? రాబోయే ఆపదలను గురించి ధ్యానము చేస్తూ ఉంటారంట. అందుకే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులు దేనికి భయపడి వారికి కలుగుతుంది అని ఆశపడతారో అది ఖచ్చితంగా వారి జీవితాల్లో కలిగిద్దంట. కలిగిన తర్వాత ఏమంటారు? నాకు తెలిసి ఇలా జరుగుద్ది అని. ఒక మనిషి జీవితంలో అభివృద్ధి చెందడము, లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో మంచి జరగడం అనేది దేవుడు కోరుకునే ఒక మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉండాలి అని దేవుని మీద ఆధారపడకుండా ఉండేవారు ఏం చేస్తుంటారు? ఇలాంటి వాటిని ధ్యానము చేస్తూ ఉంటే అది వారి జీవితాల్లో జరిగిపోయిద్దంట. అలాంటి వారికి దేవుడు పెట్టిన పేరేమిటంట? భక్తిహీనులు. అంటే భక్తి తక్కువగా ఉన్నవారు. అయితే భక్తి తక్కువగా ఉన్నవారిలో కొన్ని లక్షణాలు ఉంటాయంట. ఆ లక్షణాలని మనము తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనమున చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. భక్తిహీనులకు ఉండే ఒక లక్షణం ఏమిటంట? అపవిత్రమైన మాటల మీద ఎక్కువగా దృష్టి ఉంచుతారు. అంటే ఒకరు చెడిపోవాలని, ఒకరి జీవితం పాడైపోవాలని, ఒకరు నాశనమైపోవాలని, ఇలాంటి మాటల మీద ఎక్కువగా వారు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంటే ఒకరిని గురించి మాట్లాడుకోవద్దా అంటే మాట్లాడుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఒకరు పాడైపోవాలి, నష్టపరచబడాలి, చెడిపోవాలి, వారు జీవితంలో పైకి రాకూడదు, దేవునిలో ఎదగకూడదు అని చెడ్డ మాటలు వారిని గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు వినడానికి మనము ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి కలిగి ఉంటే మనలో భక్తి లేదు అని అర్థం. అంతే కదా? ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుకుంటూ ఉంటే దేవుని మనసు కలిగిన వారైతే వారి మధ్యలో కూర్చోరు, నిలబడరు. అవి వినడానికి కూడా మనసు అంగీకరించదు. ఒకరి జీవితాల్లో లేని చెడును కూర్చొని నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఆయన అంటున్నాడు, అపవిత్రమైన మాటలు, చెడిపోయిన స్వభావము, చెడిపోయిన మాటలు, నిందారహితమైన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వారికి భక్తి పరులైతే ఎలా ఉండాలంట? విముఖత చూపించాలంట, ఇష్టపడకూడదంట. కానీ కొంచెం మనము క్రైస్తవులంగా ఆలోచించాల్సింది ఏమిటంటే, ఈ పని అన్యుల కన్నా క్రైస్తవులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇంకొకరి గురించి చెడ్డగా మాట్లాడడం, మనకి తెలియని వ్యక్తి గురించి, వారి జీవితాలను గురించి చెడుగా ప్రచారము చేయడం అనేది ఎక్కువగా దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆ ప్రాంతంలో కొంతమందిని అపవాది లేపి దేవుని బిడ్డలను గురించి చెడు ప్రచారము చేయడం ప్రారంభిస్తాడు అపవాది. అపవాదుల చేతిలో వాడబడేవారు ఎవరంట? భక్తిహీనులంట. అందుకే ఆయన అంటాడు, అటువంటి వారికి నువ్వు విముఖత చూపించకుండా అట్టి మాటలతో నువ్వు ఏకీభవిస్తే
నీవు కూడా ఏమైపోతావంట, మరీ భక్తిహీనుడు అయిపోతావంట. అంటే ఉన్న భక్తి కాస్త వెళ్ళిపోయింది. అందుకే ఆయన అంటున్నాడు, భక్తిహీనుడికి సరిగ్గా మాట్లాడడము చేత కాదు. సరి అయిన మాట భక్తిహీనుడి నోటు నుండి రాదు. అందుకే ఈ భక్తిహీనుడు ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా చెడుతనమునే ధ్యానము చేస్తూ ఉంటాడు. చెడును గురించే ధ్యానము చేస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి ఏదైతే ధ్యానము చేస్తూ ఉన్నాడో దానినే తిరిగి దేవుడు అతనికి అప్పగిస్తాడంట. హల్లెలూయా. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట అంటాడు, ఏ మనుషుడు ఏది విత్తుకుంటే ఆ పంటనే కోసుకుంటాడు. భక్తిహీనులు గురుగులను విత్తుకుంటారు, కానీ ఆశ ఏముంటుంది, గోధుమ పంట కావాలనే ఆశ ఉంటుంది. భక్తిహీనుడు చేదైన విత్తనాలని, చేదైన వేరును పారిస్తూ నాలో నుండి మంచి శ్రేష్టమైన ఫలాలు రావాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు అంటున్నాడు, భక్తిహీనుడి మాటల వలన అతని యొక్క మాటలు విన్న వారికి ఇంకా భక్తిహీనత ఏర్పడుతుందంట. మరి భక్తిహీనుడికి ఇంకొక మార్గం ఉంటుందంట. ఆ మార్గము గాఢాంధకారంగా ఉంటుందంట. హల్లెలూయా. సామెతలు 4వ అధ్యాయము 19వ వచనంలో చదివితే, సామెతలు 4:19, భక్తిహీనుని మార్గము గాఢాంధకారమయమును, తాము దేని మీద పడునో అది వారికి తెలియదు. చీకటిలో నడిచే వారికి ఎక్కడ అడుగు పెడుతున్నామో వారికి తెలియదు. భక్తిహీనుని జీవితము కూడా గాఢాంధకారమైపోయి ఉంటుందంట. అంటే ఇంత కూడా ఏ కోసాన కూడా అతని జీవితంలో వెలుగనేది ఉండదు. చీకటిలో బ్రతికేవారు ఎవరు అంటే దేవునికి అసహ్యమైన పనులు చేసేవారు, దేవుని యొక్క భక్తికి హేయమైన క్రియలు చేసేవారు. ఈ భక్తిహీనులు వారు కూడా ఎక్కడ ఉండాలని ఇష్టపడతారంట, గాఢాంధకారములో ఉండాలని ఇష్టపడతారంట. కొంతమందికి కరెంటు పోయిందంటే భలే భయం వేస్తుంది కదా. పిల్లలైతే కేకలు పెడతా ఉంటారు. కరెంటు పోతే చాలు, మా క్యాండిల్ వెలిగించు, లైట్ వెలిగించు, టార్చ్ లైట్ ఈ మా చిన్నప్పుడు భాష. ఇప్పుడైతే సెల్ ఫోన్ ఎక్కడ ఉంది, లైట్ అయింది. ఇప్పుడు కొత్త భాష. ఏ భాష అయినా కూడా మనిషికి ఏం కావాలంట, వెలుగు కావాలి. భక్తిహీనుడి జీవితం మాత్రం చీకటితో నింపబడి ఉంటుంది, గాఢాంధకారంగా ఉంటుంది. ఆ అంధకారంలోనే నడవడానికి ఇష్టపడతాడు, బ్రతకడానికి ఇష్టపడతాడు. కొంతమందిని పాపాలు చేసేవారిని, తప్పులు చేసేవారిని దేవుని మందిరానికి రమ్మంటే రారు. ఎందుకు రారో తెలుసా? ఇప్పుడు కాదులేండి, వచ్చే వారం వస్తా, ఈరోజు కాదులే, రేపు వస్తా. ఎందుకంటే గాఢాంధకారమైన జీవితం వారికి నచ్చింది, చీకటి జీవితము వారికి నచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే మా నోటి నుండి చెడ్డ మాటలు రాకూడదు, యేసు ప్రభువుని నమ్ముకుంటే మా మార్గము సరిగ్గా ఉండాలి, ఆ సరి అయిన మార్గములో మేము నడవలేము. కాబట్టి దేవుని దగ్గరికి రావడానికి వారికి ఇష్టము ఉండదు. ఆ ఉండని వారు కూడా ఏం చేస్తూ ఉంటారో తెలుసా?
వారితో పాటు ఇంకొక నలుగురిని తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. చర్చికేమో ఒక్కడనే వెళ్ళమని చెప్తారు. సినిమా హాల్కి వెళ్దాము అన్నారనుకోండి, ఏం చేస్తారు? అమ్మాయి నేను ఆటో పెట్టుకొని వెళ్తున్నా, వస్తావా? నేను టికెట్ పెడతా, వస్తావా? ఫ్రెండ్స్ అయితే ఏం చేస్తారు? అరే నా దగ్గర డబ్బులు లేవురా, నేను రాలేనురా అంటే వాడు అంటాడు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, స్నాక్స్ కొనుక్కోవడానికి కూడా నేనే ఇప్పిస్తాను అని ఏం చేస్తాడు? ఆ గాఢాంధకారంలోనికి తీసుకొని పోవడానికి వాడొక్కడే పోవడానికి ఇష్టపడ్డు, ఇంకొక నలుగురిని వేసుకొని వెళ్ళాలని ప్రాకులాడుతూ ఉంటారు. మందిరానికి రమ్మని పిలవండి, మనమే ఏమంటామో తెలుసా? వాళ్ళు ఆ చర్చికి వెళ్తున్నారులే, మేము పిలవము. వారు ఇంకొక మందిరానికి వెళ్తున్నారులే, మేము రమ్మని చెప్పము. తప్పేముంది? మందిరానికి రమ్మని చెప్పడం తప్ప? ఏ మందిరానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుని మాటలు, దేవుని క్రియలు, ఆయనను స్తుతించడము, ఆరాధించడము ఏ చర్చిలో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాక్యం వినడము తప్పేమీ కాదు. ఎందుకంటే ప్రతి మనిషిని ఆయన రక్తముతో కొనుక్కున్నాడు దేవుడు. ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన రక్తముతో కడిగి శుభ్రము చేసి ఒక సంఘములో దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మేము పలానా చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చికి రాం. ఏమంట? అది కూడా ఒక చీకటే. దేవుని సంఘాలుగాను, దేవుని పేర్లుగాను, దేవునికి ఇంకొక కులముగాను ఆపాదించి చాలామంది ఏం చేస్తున్నారు? అదొక రకమైన గాఢాంధకారంలో బ్రతుకుతూ ఉంటారు. దేవుని చెప్పిన మాట కాకుండా మనుష్యుడు తన సొంతగా ఆలోచించి చేసే ప్రతి మార్గము కూడా అది గాఢాంధకారమై ఉంటుంది. ఈ భక్తిహీనుడికి కూడా అతని జీవితం అంతా గాఢాంధకారముగా ఉంటుంది. ఎక్కడ పడతాడో కూడా తెలియదు. యేసు ప్రభువు లేని జీవితాలు చాలామంది, ఏ ఆపద ఎప్పుడు వస్తుందో వారికి తెలియక బిక్కి బిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పిల్లల నుండి అదే భయం. ఏం భయము? దేవుని మీద భక్తి లేని పిల్లలని తల్లిదండ్రులు కలిగి ఉంటే వీడు మా ఇంటికి ఏ తలనొప్పి తీసుకొని వస్తాడో, ఏ గొడవ తీసుకొని వస్తాడో, వీడి ఇంటి నుండి బయటికి వెళ్తే నా 2 కాళ్ళ మీద నడుచుకుంటూ వస్తాడా, లేదా నలుగురు తీసుకొని రావాల్సి వస్తుందా అని తల్లిదండ్రులకు ఒకటే భయం. అంటే వాడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో తెలీదు, ఏం మాట్లాడుతాడో తెలీదు, ఏ మార్గము మీద వెళ్తాడో తెలియదు. కాబట్టి దేవుడి మాట అంటున్నాడు, వాడు ఎవరి మీద ఎప్పుడు ఎలా పడతాడో కూడా తెలియదు. భక్తిహీనుల జీవితాలు ఇలా ఉంటాయి. అంటే మాట సరిగ్గా ఉండదు భక్తిహీనులది, మార్గము కూడా సరిగ్గా ఉండదు. 3వ మాటను ఒకసారి ధ్యానము చేసుకుందాం. దావీదు కీర్తనలు 92వ కీర్తన 7వ మాట. నిత్య నాశనము పొందుటకే గదా భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. చాలండి. భక్తిహీనుడు ఎలా ఉంటాడంట? గడ్డిలాగా, నిత్య నాశనమునకు పోయే గడ్డిలాగా ఉంటాడంట. గడ్డి ఎవరికి ఉపయోగపడుతుంది? మనుషులకు ఉపయోగపడుతుంది. ఆ గడ్డి ఎవరికి ఉపయోగపడుతుంది? పశువులకి ఉపయోగపడుతుంది. భక్తిహీనుడి జీవితం కూడా దేవునికి పనికిరాదు, మనుషులకి పనికిరాదు. వాడి జీవితం ఎలా ఉంటుందంట?
పశువు స్వభావములాగా, పశువులకు ఉపయోగపడే జీవితముగా భక్తిహీనుని జీవితము ఉంటుందంట. ఆ జీవితము ఎక్కడికి దారి తీస్తుందంట? నిత్య నాశనమునకు దారి తీస్తుంది. కొంతమంది అంటారు, పశువులకి పరలోకం రావా అని అడుగుతారు, జంతువులు పరలోకంలో ఉండవా అని అడుగుతారు. దేవుడు జంతువుల్ని మనుషుల కోసం ఎందుకు తయారు చేశాడు? వాటితోటి మనము ఆడుకోవడానికి, వాటిని మనము లోపరుచుకోవడానికి, మనకు పోషించబడ్డానికి, మనకి ఆహారమును అవి సమృద్ధిగా చేయడానికి వాటిని దేవుడు మన కొరకు సృష్టించాడు. అయితే ఈ మనిషి అంట ఎలా అయిపోయాడంట? గడ్డి, అంటే పశువుకు ఉపయోగపడే గడ్డిలాగా ఇతని జీవితము మారిపోయింది. పశువులు ఎలా అయితే పరలోకానికి రావో, అలానే భక్తిహీనుని జీవితము కూడా దేవుని సన్నిధిలోకి నిలబడలేవు. ఎందుకు నిలబడలేరంట? మాట సరిగ్గా లేదు, మార్గము సరిగ్గా లేదు, జీవించే జీవితము సరిగ్గా లేదు. జీవితము సరి చేయబడాలంటే, సక్రమంగా నడవాలంటే జీవించేటప్పుడు చాలా కష్టం. జీవితము నడిపించడము ఈజీ ఏం కాదు, కష్టమే. కానీ ఆ కష్టములో కూడా నీవు నీతిగా బ్రతికితే, నిజాయితీగా బ్రతికితే, నీ జీవితాన్ని నిత్య నాశనములోనికి పోకుండా భక్తిహీనతను జయించే జాబితాలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఈ భక్తిహీనులను చూసి కొంతమంది అంటారు, నిజమేరా వాడు అన్నింది జరిగింది. ఎవరంటారు? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అంటారు, వాడు అన్నింది జరిగిందిరా, వాడికి యేసు ప్రభు తెలియదు కానీ వాడు అన్నమాట జరిగిందిరా అంటారు. వాడు అనే మాటను బలపరిచేవాడెవడు? అపవాది. మనుషుల జీవితాలను పాడు చేసే మాటలు జరిగాయి అంటే అది దేవుని నుండి వచ్చిన మాట కాదు, అపవాది ద్వారా వచ్చిన మాటను బలపరచడము ద్వారా వచ్చిన క్రియ అది. అది జరిగినప్పుడు అతను చెప్పింది జరిగింది అనకూడదు. ఆ మనిషి చెప్పింది పాజిటివ్, అంటే మంచి జరిగితే ఇది దేవుని నుండి వచ్చిన మాట. దేవుడు లేని వ్యక్తి నుండి చెడు మన జీవితాల్లోనికి వస్తే అది దేవుని మాట కానే కాదు. హల్లెలూయా. చాలామంది భయపెట్టి భక్తిని నేర్పిస్తారు, భయపెట్టి దేవుణ్ణి ఆరాధించమని చెప్తారు. కానీ దేవుడు మనుషులు భయపడుతూ ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకోడల్లా. ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నన్ను ప్రేమిస్తూ నా దగ్గరికి రావాలి. హల్లెలూయా. భయపెట్టేవాడు అపవాది. యేసు ప్రభు ఏ నాటికి కూడా మనుషుల్ని భయపెట్టడు. ఆయన ఏ నాటికి కూడా మనిషిని శిక్షించడు. ఎప్పుడు కూడా మనిషి పడిపోతుంటే చూసి నవ్వుకుందామని యేసు ప్రభు ఎప్పుడు అనుకోడు. అలా కోరుకునే వారెవరంట? భక్తిహీనులు. మొదటి మాట, భక్తిహీనులు దేనికి భయపడును అదే వాని మీదికి వచ్చును, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకును. అయితే నీతిలో చాలా లోక సంబంధమైన క్రియల ద్వారా ఈ మనిషి నీతిమంతుడు అని చెప్తారు. అంటే ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరిని మోసము చేయకుండా, ఒకరికి కీడు చేయకుండా తన జీవితం తాను బ్రతికితే అతడు నీతిమంతుడయ్యా, మంచివాడయ్యా అంట. కానీ వాక్యానుసారంగా నీతిమంతుడు ఎవరంట? ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుని నమ్మడం అనేది నీతి అంట. హల్లెలూయా.
ఏదో మంచి దేవుడు లేకుండా ఎన్ని పనులు చేసినా అది లోక సంబంధమైన నీతి అయింది. కానీ దేవుణ్ణి నమ్మినప్పుడు ఆ నమ్మకము నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తుంది? పరలోకానికి తీసుకొని వెళ్తుంది. హల్లెలూయా. భక్తిహీనుడు నిత్య నాశనమును కొరకు దేవుని వెతకడు, దేవుని ఆశ్రయించడు. కానీ నీతిమంతుడంట దేవుని నమ్మి, ఆయన ఉన్నాడని నమ్మి, ఆయన నా జీవితంలో కార్యము చేస్తాడని విశ్వాసముతో బతుకుతూ ఉంటాడే, అది దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడుతుందంట. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకు దానికి ఒక ఉదాహరణగా దేవుడు అబ్రహామును చూపిస్తాడు. అబ్రహాము విగ్రహారాధన చేసే కుటుంబము నుండి వచ్చిన వ్యక్తి. అతనితోటి ఆ విగ్రహాలు ఎప్పుడు మాట్లాడినట్టు అబ్రహాము చూడలేదు. కానీ ఒక స్వరం అయితే ఆయనకు వినబడింది. ఆ స్వరము నేనే దేవుడనని చెప్పినప్పుడు ఆ స్వరమునకు లోబడి ఆ స్వరము మీద విశ్వాసం ఉంచి ఆయనని దేవుడిగా ఎంచి దేవుని మార్గములో నడిచాడు అబ్రహాము. హల్లెలూయా. దానిని దేవుడు అంటున్నాడు, అది అతనికి నీతిగా ఎంచబడినది. ఈరోజు యేసు ప్రభువుని తెలుసుకోవడమే నీతి. సరి అయిన దేవుడు ఎవరు అని గుర్తించడమే నీతి. నా పాపములను కడిగివేసే శక్తి ఎవరికి ఉంది అని వెతుకుకోవడమే నీతి. ఆ నీతిని ఎవరైతే పట్టుకుంటారో వారికి దేవుడే చెప్తూ ఉన్నాడంట. అబ్రహాముకి దేవుడే అంటున్నాడు ఈ మాట, అది అతనికి నీతిగా ఎంచబడి. నేను ఈ మాట దేవుడు చెప్తున్నాడు అబ్రహామును బట్టి. నీతిమంతుడు ఆశపడినది దొరుకుతుంది. అబ్రహాము ఏం ఆశపడ్డాడు? దేవుడు ఇస్తాను అని చెప్పిన కనాను దేశమును పొందుకోవాలని ఆశపడ్డాడు. అది నీకు, నీ పితరులకి, నీ కుటుంబపు వారికి, నీ వంశములోని వారికి దానిని స్వాస్థ్యంగా ఇస్తాను అంటే ఆ దేవుడు ఇస్తాను అని చెప్పిన దానిని ఆశతో వెతికాడు కాబట్టి అబ్రహాముకి అది దొరికింది. హల్లెలూయా. చాలామందికి ఆశకి దురాశకి తేడా తెలియదు. ఆశ అంటే ఏమిటి? మనకు ఉన్న దానిలో మంచిగా బ్రతకాలనుకోవడం ఆశ. దురాశ ఏమిటి? మన స్థితి కన్నా కూడా గొప్పగా బ్రతకాలనుకోవడం దురాశ. చాలామంది నీతిమంతులే ఉంటారు, కానీ ఏది ఆశపడాలో ఏది ఆశపడకూడదోనని తెలియదు. లోకంలోని ఆశలు, కోరికలు తీరేవి కాదు. మన ఆశ అయితే ఏమై ఉండాలంట? దేవుడే మన ఆశ ఉండాలి. హల్లెలూయా. దేవుని వెతకడమే మన ఆశ ఉండాలి. నిత్య జీవము కోరుకోవడమే నీతిమంతుడే ఆశ ఉండాలి. దానిని నెరవేర్చే మార్గము యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది. ఆ మాటని యోబు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనములో చదువుదాం. దేవునికి ఒక పేరు పెట్టబడి ఉంది. ఆశ ఏమిటంట? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. దేవుని దగ్గర ఏముందంట? జీవపు ఊట ఉందంట, వెలుగు ఉందంట. ఇందాక భక్తిహీనుడు జీవితం ఎలా అయిపోయిందంట? అంధకారమయమైపోయిందంట. ఆ అంధకారమయమైపోయిన ఆ వ్యక్తులు యేసును, దేవుణ్ణి ఆశించితే దేవుని దగ్గర ఏముందంట? వెలుగుందంట, జీవపు ఊట కూడా దేవుని దగ్గర ఉందంట. హల్లెలూయా. ఆ ఊటని ఎవరైతే త్రాగుతారో
వారికి ఇంకా లోకపులో ఉండే ఆశలు నెరవేరినా నెరవేరకపోయినా కూడా తృప్తిగా బ్రతుకుతారు. ఉన్నదానిలో ఆనందంగా జీవిస్తారు. లేని దానికోసము బాధపడరు. అందుకే యోబు అంటున్నాడు, నీ దగ్గర ఊట ఉందయ్యా. ఆ ఊటను కనుగొన్నాడు అబ్రహాము. ఆ ఊటను కనుగొన్న అబ్రహాము ఎప్పుడైతే కానాను చేరాడో, ఈ రోజుకి కూడా అబ్రహాము వంశస్థులు దేవుడు ఇస్తాను అని చెప్పిన కనాను దేశములోనే బ్రతుకుతూ ఉన్నారు. నీతిమంతుడైన యేసు రక్తము వలన కడగబడిన మన జీవితాలని ఆయన అంటున్నాడు, నిత్య రాజ్యమునకు నేను మిమ్మల్ని తోడుకొని వెళ్తాను. ఆ రాజ్యములో ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, శ్రమ ఉండదు, నిట్టూర్పు ఉండదు. ఆయన సన్నిధిలో ఏముంటుందంట, నిత్యము సుఖ సంతోషాలు ఉంటాయంట. హల్లెలూయా. నీతిమంతుడైతే వెలుగును కనుగొంటాడు. నీతిమంతుడైతే జీవము కలిగిన ఊట యొద్దకు వెళ్ళినప్పుడు మన ఇంటికి మనము నివసించే నివాస స్థలాలు ఏమైపోతాయంట, వర్ధిల్లుతాయంట. హల్లెలూయా. యోబు 8:6 మాట వ్రాయబడి ఉంటుంది, నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. హల్లెలూయా. భక్తిహీనుడి జీవితం ఎలా ఉంటుందంట, ఎక్కడ పడతాడో తెలియదు, ఏం మాట్లాడుతాడో తెలియదు, ఎలా జీవిస్తాడో తెలియదు. కానీ దేవుణ్ణి కనుగొన్న వారి జీవితాలలో ఆయన ఏదైతే ఆశపడతాడో, నీతిమంతుడు దేవుని కలిగి ఏదైతే ఆశపడతాడో దానిని నెరవేరుస్తాడో. హల్లెలూయా. అది నెరవేర్చుకోవాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంట, దేవుని కనుగొనాలి. కనుగొన్న దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో వెలుగు ఉంటుంది, జీవపు ఊట ఉంటుంది. ఆ వెలుగు ద్వారా, జీవపు ఊట ద్వారా మనము నివసించే నివాస స్థలాలు వర్ధిల్లుతాయి. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులముగా మార్చబడి, మనలో ఉన్న భక్తిహీనత నుండి విడిపించబడి దేవుడు ఇచ్చే ఆశీర్వాదము వైపు మనము చూసినప్పుడు మన నివాస స్థలాలు, మనతో పాటు మన బిడ్డలు, మన కుమారులు, మన తల్లిదండ్రులు, అన్న తమ్ములు కూడా వర్ధిల్లుతారు. హల్లెలూయా. అటువంటి జీవితాలని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.